నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు. ప్రతి రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తాం వెల్లడించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో దేవలోక్ ఎంఆర్కేఆర్ ముత్తాజ్ హోటల్స్ కు కేటాయించిన 35 ఎకరాలు రద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేసిన పలువురు రాజకీయ నాయకులు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వార్తల్లోని వివరాలు. టీటీడీలో ఎస్వి అన్నదానం, ఎస్వి ప్రాణదానం తరహాలో శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాజధానులలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. మానవ సేవయ మాధవ సేవ అన్నట్లు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని కోరారు. శ్రీవారి సేవను మరింత పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో శ్రీనివాస కళ్యాణోత్సవం ద్వారా నూతనోత్సాహం, నమ్మకం పెరిగిందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాజధాని పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. టీటీడీలో ఎలాంటి వ్యాపారాత్మక నిర్మాణాలు చేపట్టరాదన్నారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవటం, మాతృశ్రీ అన్నదాన భవనంలో భక్తులకు ఒకరోజు అన్నదానం చేసేలా ఆనవాతిగా వస్తోందన్నారు. భక్తులకు నేరుగా అన్నదానం చేస్తే వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాలకు సంస్కారం నేర్పినట్లు అవుతుందని, సమాజ హితం కోసం పనిచేసినట్లు అవుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈ రోజు ఎస్వి అన్నదానం ట్రస్ట్ కు భక్తులు 2200 కోట్లు కార్పస్ ఫండ్ కు డొనేట్ చేశారని అన్నారు. 7 కొండలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఎలాంటి అపవిత్ర కార్యకలాపాలు జరగడానికి వీలు లేకుండా చేస్తామన్నారు. అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ ఎంఆర్ దేవలోక్ ప్రాజెక్టులకు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ విదేశాల్లో శ్రీవారి ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు హిందువులే అయ్యుండాలని, అన్ని మతస్థులకు మరో చోట ప్రత్యామ్నాయం చూపుతామని తెలిపారు. ఎవరి మత సంస్థల్లో వారే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 7 కొండలు శ్రీవారి సొంతమని, తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యకలాపాలు చేయటం, వ్యాపార ధోరణితో చూడటం జరగకూడదన్నారు. తిరుమలలో ఉన్న వ్యక్తులెవ్వరూ అపచారం చేయకూడదని సూచించారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశాను. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చాను. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాను. ఏదైతే ముంతాజ్ హోటల్ కూడా చెప్పి ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకని ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణవి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకొచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. అప్పుడు వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు.
తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మరియు ఏపీ హెచ్ఆర్డీ మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనుమడు దేవాంశ్తో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. మహాద్వారం వద్దకు చేరుకోగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బకులామాతను ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి, సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రికి స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, విశ్వావసు నామ సంవత్సరం పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్రయల్ల, పనబాక లక్ష్మి, ఎం శాంతారాం, నన్నూరి నర్సిరెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం మాతృశ్రీ తడిగొండ వెంకమాంబ అన్నప్రసాద భవనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రి వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. తమ మనుమడు నారా దేవాంశ్ 11వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి అయ్యే 44 లక్షల ఖర్చులను ఆన్లైన్ ద్వారా విరాళంగా అందించారు. శ్రీవారి పాదాల చెంత అలిపిరి జూ పార్క్ మార్గంలో శేషాచలం కొండలను ఆనుకుని దేవలోక్, ముంతాజ్ హోటల్ లాంటి ప్రైవేటు సంస్థలకు గతంలో కేటాయించిన సుమారు 35 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం దైవానుగ్రహం, శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తిరుపతి నగరపాలక సంస్థ తుడా స్థానిక పంచాయతీ అధికారులు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకుని ఎటువంటి ప్రైవేటు నిర్మాణాలు, కట్టడాలు చేపట్టకూడదని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన వెంటనే తీర్మానం చేసి ప్రభుత్వ అనుమతి పొందాలన్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు వెంటనే స్పందించి జూ పార్క్ రోడ్డులో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన సుమారు 30 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని దిస్ సైట్ బిలాంగ్స్ టు టీటీడీ లాంటి సూచిక బోర్డులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని భవిష్యత్తులో అధిగమించేలా 40 సంవత్సరాల ముందస్తు ప్రణాళికలతో భక్తుల వసతి సముదాయాల కోసం జూ పార్క్ రోడ్డులో రిజర్వ్డ్ స్థలాలను టీటీడీ భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల శ్రీవారి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఏపీ సీఎం అలిపిరి జూ పార్క్ రోడ్లో ప్రైవేటు నిర్మాణాలకు స్వస్తి పలుకుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని అలిపిరి జూ పార్క్ రోడ్లో ఏదైతే గతంలో దేవలోక్ అనే ఒక సంస్థకి సుమారు 30 ఎకరాల పైచిలుకు స్థలాన్ని కేటాయించారో ఆ స్థలం క్రమేణా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతానని చెప్పని ఇటీవల ముంతాజ్ హోటల్స్ అని అక్కడ పునాదులు ప్రారంభించడం జరిగిందని పనులు, అదేవిధంగా ఇతరులు కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పని భక్తులంతా ఆవేదన, ఆందోళన చెందడంతో ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా ఏదైతే దేవలోకి, ముంతాజ్ హోటల్స్కి అక్కడ స్థలాలు కేటాయించారో సుమారు 30 ఎకరాల పైచిలకు ఆ జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ప్రకటించారని చెప్పని శ్రీవారి భక్తులుగా మేమంతా కూడా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామండి. నేను టీటీడీ ఉన్నతాధికారులకి, టీటీడీ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి
తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని ఉన్నటువంటి స్థలాలలో భవిష్యత్తులో కూడా ప్రైవేటు వారికి ఎవ్వరికి కూడా అక్కడ స్థలాలు కేటాయించకుండా టీటీడీ బోర్డులో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపండి. శాశ్వతంగా ఎవ్వరు కూడా అక్కడ ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టకూడదండి. ఏ నిర్మాణం చేపట్టినా శేషాచలం కొండలను ఆనుకొని ఆ జూ పార్క్ రోడ్లో కేవలం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాలు మాత్రమే, అక్కడ వైద్య సదుపాయాలు కానీ అలాంటివి నిర్మాణాలు చేపడితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ప్రైవేట్ హోటల్స్కి, ఏదైతే స్టార్ హోటల్స్కి, ముంతాజ్ హోటల్స్కి అలా రకరకాల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆ స్థలం వెళ్లకుండా టీటీడీ బోర్డులో కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పని టీటీడీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ 30 ఎకరాలు స్వాధీనం చేసుకొని భక్తుల సౌకర్యార్థం అక్కడ ఎటువంటి నిర్మాణాలు భవిష్యత్తులో 40 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని, రద్దీని దృష్టిలో పెట్టుకొని అక్కడ భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాల్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మంచి నిర్ణయం తీసుకొని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. తిరుమల పరిధిలో ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూమిని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కేవలం ఈ ప్రకటనతో ఆగకుండా దీనిపై ఉత్తర్వులు ఇచ్చి ఆ భూమిని టీటీడీకి అప్పగించి కేవలం స్వామివారి భక్తుల సేవల కోసమే వినియోగించేలా నిర్ణయం తీసుకోవాలని రామచంద్ర యాదవ్ కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి తిరుమల కొండల పాదాల చెంత ఉన్న అలిపిరి వద్ద ఉన్న స్థలాన్ని ప్రైవేట్ హోటల్స్ కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 24ను రద్దు చేస్తూ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ భూ కేటాయింపుల రద్దు కోసము నాతో పాటు పోరాటం చేసిన స్వామివారి భక్తులకు, స్వామీజులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలము భూ కేటాయింపుల రద్దుతో సరిపెట్టుకోకుండా ఈ స్థలాన్ని వెంటనే టీటీడీకి అప్పచెప్పి ఆ స్థలంలో స్వామివారి భక్తులకు కావాల్సిన సౌకర్యాల కోసము, అదేవిధంగా వసతి సౌకర్యాల కోసం వినియోగించాలని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాము, గత కొన్ని రోజుల క్రితం జరిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి భక్తులకు టోకన్లు జారీ చేసే కేంద్రాలు నగర మధ్యలో ఉన్న చిన్న చిన్న పాఠశాలల్లో ఏర్పాటు చేయడము, వేలాది మంది భక్తులు రావడము, తొక్కిసలాట జరగడము, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం లాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. ఇదే నిర్ణయము 6 నెలల క్రితం తీసుకోండి, అలాంటి కార్యక్రమాలు ఇలాంటి స్థలంలో చేపట్టినట్టయితే అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఏది ఏమైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు ఈరోజు తిరుమలలో పనిచేస్తున్న అన్యమతస్థుల ఉద్యోగులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి ప్రకటనలు గతంలో కూడా టీటీడీ యాజమాన్యము, టీటీడీ చైర్మన్ చేశారు, ప్రభుత్వం చేసింది, కానీ చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పటికైనా ప్రకటనలకు పరిమితం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. దీంతో పాటు తిరుమలలో జరగాల్సిన అనేక రకాలైన ప్రక్షాళనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వము వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో స్వామివారి ప్రసాదంలో, అదేవిధంగా లడ్డూల్లో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది, నిషేధిత వస్తువులు వాడారు, అపచారం జరిగిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారంగా టీటీడీ ఆధ్వర్యంలోనే ఒక డైరీ ఏర్పాటు చేయాలి, ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని ఉపయోగించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తుల నుండి వినతులు వచ్చాయి. దీని మీద కూడా ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దాంతోపాటు దర్శన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు స్వామివారి దర్శనాని కోసము వేల మంది, లక్షలాది మంది దేశవ్యాప్తంగా భక్తులు వస్తున్నారు. కానీ తిరుమలలో దర్శనం అంటే కేవలం రికమెండేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది, సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉంటుందని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడే కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి సామాన్యుల దగ్గర నుండి విఐపీల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన దర్శన విధానాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా టీటీడీ యాజమాన్యం, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీ అంటే, తిరుమల అంటే పూర్తిగా రాజకీయాల నుండి, వ్యాపారాల నుండి ప్రక్షాళన గావించి విముక్తి కలిగించి స్వామివారికి, స్వామివారి భక్తులకు మరింత మెరుగైన సేవలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, టీటీడీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
గత టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన 35 ఎకరాల భూముల లీజును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేయడంపై సిఐటియు హర్షం వ్యక్తం చేస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి కందర్పు మురళి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి భూముల్ని అలిపిరి సమీపంలో 35 ఎకరాల భూముల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవలోక్ అనే కంపెనీకి కేటాయించింది లీజు కింద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఒబేరాయ్ హోటల్స్కి కేటాయింపులు చేసినటువంటి విషయం, దాని మీద అనేక వివాదాలు జరుగుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. ఈ అంశం మీద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండింటి లీజులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం పట్ల మేము హర్షం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా టీటీడీకి అలిపిరి దగ్గర భూముల అవసరం చాలా ఉంది, భక్తులకు సరిపోవడం లేదు. ఎన్ని రకాల ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్లు కట్టినా సరిపోనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు తిరుపతి మీద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల కొండ మీద కూడా ఒక్కోసారి ఆ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందనంటే అసలు బస్సుల్లోనూ కార్లలోనూ కిలోమీటర్ల మేర బారులు తీరిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎట్లో గొట్ట తిరుమల కొండకు చేరిపోదాం అన్న తాపత్రయం భక్తుల్లో ఉంది, యాత్రికుల్లో ఉంది. సాధారణ ప్రజలు కూడా అదే రకంగా భావిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏవి తిరుపతిలో అంత పెద్ద ఎత్తున లేకపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మేము భావించింది. అందుకని ఇక్కడున్న ప్రతి ఇంచి భూమి చాలా విలువైనటువంటిది. భక్తుల కొరకు, భక్తుల అవసరాలు తీరేటట్టుగాను లేదా వాళ్ళ సౌకర్యాలు పెంపొందించేటట్టుగాను ఉండాలి. ముఖ్యంగా సాధారణ భక్తులకి ఈరోజు రూములు దొరకనటువంటి పరిస్థితి ఉంది. విష్ణు నివాసమో శ్రీనివాసమో అట్లాంటి వాటి చోట్ల కిందన డార్మెటరీల్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకపోయినా అక్కడ పడుకొని స్నానాలు చేసి వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటి డార్మెటరీలు పదుల సంఖ్యలో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అత్యధిక భక్తులు అలిపిరి దగ్గరకు వచ్చి దిక్కుదేలేనటువంటి పరిస్థితులు ఎతుకులాడుతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో అలిపిరి దగ్గర ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్లు నిర్మాణం చేస్తే భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే కాకుండా భక్తులకి ఎంటర్టైన్మెంట్ కలిగించడానికి పవిత్రతకు భంగం కలగకుండా లేదా భక్తుల మనోభావాలకు ఇబ్బంది లేనటువంటి పద్ధతుల్లో కొన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేస్తే దాన్ని అందరూ కూడా సమర్థించే పరిస్థితి ఉంటుంది. దానికి స్థలం కావాలి. అలిపిరి ఒక చోటు ఉంటే కొండకు ప్రవేశ మార్గం దగ్గర ఏ రకమైనటువంటి సౌకర్యం లేకుండా కొండకెక్కడో 25 కిలోమీటర్ల దూరంలోనో కాళహస్తి మార్గంలోనో చంద్రగిరి మార్గంలోనో ఎక్కడో ఏదో పెడితే అంత దూరం పోవడానికి అవకాశం ఉండదు. అలిపిరి దగ్గర ఉన్నటువంటి స్థలాలకు టీటీడీ అవసరాలు కూడా చాలా పెద్ద ఎత్తున లింక్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భూముల లీజులను ప్రైవేటు కంపెనీలకి రద్దు చేయడం అనేదాన్ని మేము హర్షిస్తున్నాం. సాధువులు పీఠాధిపతులు చేసిన పోరాటానికి జడిసి అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంకు ఇచ్చిన అనుమతులను సీఎం నారా చంద్రబాబు నాయుడు రద్దు చేయటం స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధువులు పీఠాధిపతులు చేసిన పోరాటానికి జడిసి అనుమతులు చంద్రబాబు రద్దు చేశారని అన్నారు. కాళ్లు పట్టుకుని పూజించే సాధువులను కూటమి ప్రభుత్వం మెడలు పట్టుకుని గెంటివేయటంపై దేశం మొత్తం సాధువులంతా ఏకమవుతున్న తరుణంలో ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతులు రద్దు చేశారని అన్నారు. హిందూ ధర్మం కాపాడుతామంటూ మాటలకే పరిమితం, ఆచరణలో లేదన్నారు. స్వామీజీలు చేపట్టిన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. సాధువుల పోరాటానికి జడిసి వాళ్ళు చేసిన వీరోచిత నిరసన కార్యక్రమాలకు భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తాను ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయటాన్ని ఆహ్వానిస్తున్నాం. మనం కాళ్ళు పట్టుకొని పూజించేటువంటి సాధువులని మెడలు పట్టి గెంటివేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత
దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధు పుంగవులంతా కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నది, తిరుమల ధార్మిక క్షేత్రాన్ని అడ్డు పెట్టుకొని అని వాళ్ళు చెయ్యబోయేటువంటి కార్యాచరణను కనుగొన్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజున ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తానని చెప్పటం మంచి పరిణామం. సాధువులంతా పీఠాధిపతులంతా ఈ రకంగా ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. మీరు చేసేటువంటి ధర్మ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ మీరు చేసినటువంటి ఆందోళన అజరామరమైనటువంటిది. ఇలాంటివి జరగవలసినటువంటి అవసరం ఉన్నది. మాలాంటి రాజకీయులం మాట్లాడితే అది ఒక రాజకీయ విమర్శగా కొట్టివేయటం చంద్రబాబు గారికి రివాజు. కానీ సాధువులంతా తిరగబడితే చంద్రబాబుతో సహా ఎవరైనా కూడా తల వంచాల్సిందేనని ఈ సంఘటన నిరూపించింది. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు. ప్రతి రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తాం వెల్లడించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో దేవలోక్ ఎంఆర్కేఆర్ ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిన 35 ఎకరాలు రద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేసిన పలువురు రాజకీయ నాయకులు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.